ఇంకా పెరగాలి ఇంకా పెరగాలి పెద్దవాళ్ళని ఆయన ఒక ఆశ పెరిగి పెద్దయ్యాక నేను ధనము ధాన్యము పైసా సంపాదించి యమపాశాలు ఎద మీద వేసి ఆమె ప్రాణం లాగుతున్నప్పుడు తన మంచం దగ్గర ఉన్న తన కొడుకులు కానీ కోడళ్ళు కానీ బిడ్డలు కానీ చివరి మాటగా బిడ్డ వెళ్ళిపోతున్నా లక్ష్మమ్మ ప్రాణం పోతున్నప్పుడు తాను నవమాసాలు మూసి కండ పిల్లలను ముఖ్యంగా కొడుకులను చివరి మాటగా ఈ విధంగా చెప్పుకుంటా పోతున్న అయ్యా కొడుకులారా నవమాసాలు
మరి నవమాసాలు మోసి కన్నీ పెంచి పెద్ద చేసింది కాబట్టి ప్రాణం పోతున్నప్పుడు మొదలుగా కొడుకులు చేసుకుంది. ఇక నిజ జీవితంలో ఆ దేవన దివ్వలు కూడా అంటుంటారు, భర్తకు భార్య సగభాగం అయితే తన జీవితంలో మరి భార్యకు భర్త, మరి ఆ భర్త పచ్చని పట్టిగా వేద మంత్రాల సాక్షిగా ఒకరికి ఒకరు ఒడ్లు పెట్టుకొని ఎల్లప్పుడూ నీకు నా తోడు నాకు నీ తోడు ఉండాలని ఒకరికి ఒకరు ప్రమాణం చేసుకున్న రోజులలో మరి తనకంటే ముందు ఆ యొక్క గంగయ్య వెళ్ళిపోయినప్పుడు ఆ ప్రాణం విడుస్తున్నప్పుడు ఆ లక్ష్మమ్మ తన భర్త గంగయ్యను కూడా ఏ విధంగా గుర్తు చేసుకుంటుంది అంటే మూడు ముళ్ళతో మరి లక్ష్మమ్మ ప్రాణం పొందుతున్నప్పుడు తన బిడ్డ పిల్లలు ఉన్నారు, కొడుకు పిల్లలు ఉన్నారు, మనవరాలతో ఉన్నన్ని రోజులు ఆ తల్లి ఏ విధంగా ఆడిపించిందో పాడిపించిందో అలా ఆటలు చూసిందో పాటలు చూసిందో కానీ వాళ్ళతోని బంధం విడిపోతుంది. కాబట్టి ఆ ప్రాణం పొందుతున్న సమయంలో ఆ మనవళ్లకు మనమరాలకు కూడా ఆ తల్లి లక్ష్మమ్మ చివరి మాటగా ఏమని చెప్పాలనుకుంటుంది అంటే అమ్మా మనమరాలులారా నా ఇంటి వరకు నన్ను సాగదోతిరా
ఎట్లా రాసినావురా దేవుడా ఎట్లా రాసినావురా. ప్రాణం పోతున్నప్పుడు ఇంతకుముందు చెప్పానమ్మా, మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు ఒక ఆశ ఉంటే ఏ రోజు మన చివరి రోజు అవుతుందో మన సావు మన కళ్ళ కనిపిస్తున్నప్పుడు ఇంకో ఆశ పడుతుంది, నా సాగు ఎవరు చేస్తారు, నా సాగు ఎప్పుడు చేస్తారు అని. మరి మన హిందూ సంప్రదాయ ప్రకారం అమ్మను నాన్నను చనిపోతే పెళ్ళైన ఆడపిల్లలు తన గడపన పుట్టిన పిల్లలు కానీ వాళ్ళ మరుదుల పిల్లలు ఆడపిల్లలందరూ ఒక్కటయ్యి ఆ తల్లి తండ్రి సాగు చేసే భాగ్యము మన హిందూ సాంప్రదాయంలో ఉంది. అన్నదమ్ములు చనిపోతే మరి వాళ్ళ అక్క చెల్లెళ్ళు బావన కలిసి ఆ సాగు చేసే భాగ్యము దక్కుతుంది. కాబట్టి మరి ఆ తల్లి లక్ష్మమ్మ తన అల్లుడు అదే విధంగా తన బిడ్డ రాణిపై మీద ఏ విధంగా ఆశ పెట్టకుండా పోతుంది చివరి రోజు అంటే అమ్మా, తల్లి రుణము అమ్మా బిడ్డ రాణిబాయి తీరిపోయింది, మీ అమ్మ రుణము నా బిడ్డ రాణిబాయి నీవు భద్రము. తీరిపోయింది మీ అమ్మ రుణము నా బిడ్డ రాణిబాయి నీవు పైలము. యాదగిరి పిల్ల పైలము ఉన్నన్ని రోజులు అనుకుంటా నా కొడుకులు నా నవుడు నా బిడ్డ నా అంటుడు నా మనమలు నా మనమనాలని అనుకుందంట. ఈ భూమి మీద మనం కూడా ఒకరికి ఒకరు అనుకుంటాం. అరే మా అమ్మ నాన్నపై నా అన్నదమ్ములు నా అక్కచెల్లెళ్ళు నా వదిలి మరదళ్ళు నా పావలు నా మామడులని ఒకరికి ఒకరు ప్రాంతాల్లో బంధుత్వాలు అనుకుంటాం పోతుంటాం. కానీ మనం పోయినప్పుడు మన కన్న కొడుకైనా కూడా మనతో రాడు, ఇది జీవిత సత్యం. మరి ఆ తల్లి ఈ భూమి మీద నివసించి బతుకుతున్న మనందరికీ కూడా ఇవంతా శూన్యము, ఈ బంధాలు బంధుత్వాలు వదిలిపెట్టా అని చెప్పుకుంటా చివరి మాటగా ఏమని చెప్పాలనుకుంటుంది ఈ భూమి మీద నివసిస్తున్న మనందరికీ అంటే అమ్మా, మట్టి కుండలు మన శరీరములు వాటి పైన
మట్టిలో మనము సమానము పగిలిపోతే మట్టిలో మనము సమానము మట్టిలో మనము సమానము తప్పదెవ్వరికైనా శ్మశానము పగిలిపోతే మట్టిలో మనము సమానము తప్పదెవ్వరికైనా శ్మశానము చాలా రాసుడి మదిలో